జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో 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 నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, యేసులో నూతన జీవం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసులో నూతన జీవం అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వాదం పొందుతున్నారని విశ్వసించుచున్నాము. ప్రతి వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో వచ్చిన ఈ టీవీ కార్యక్రమాన్ని మీరు చూస్తారని మేము విశ్వసించుచున్నాము. ఇప్పుడు పాస్టర్ మోజెస్ అభిషేక్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందజేస్తారు. Glory to the name of Jesus. యేసుక్రీస్తు వారి నామమునకు మహిమ కలుగును గాక. Precious greetings to you, dear friends, in the name of our Lord and Savior Jesus Christ. ప్రియ స్నేహితులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో మీకు అందరికీ శుభములు. It's a great honor and privilege for all of us to come like this and meditate God's word. ఈ రీతిగా దేవుని వాక్యమును ధ్యానించుటకు మీ ముందుకు వచ్చుటకు ఎంతో గొప్పదైనటువంటి ఆధిక్యతగా భావించుచూ ఉన్నాము. Thank you for turning on your televisions and opening your mobiles and listening God's word today. మీ టీవీలను ఆన్ చేసి మీరు ఈ రీతిగా చూచుచూ తిలకించుచూ ఉన్నందులకు వినుచూ ఉన్నందులకు వందనములు. Many of you are calling for your prayer concerns and we are praying for your prayers, and you also should pray for your situations. చాలా మంది ప్రార్థన విన్నపములు మాకు తెలియజేయచ్చు ఉన్నారు. మేము మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ పరిస్థితులలో మీరు కూడా ప్రార్థన పూర్వకముగా ఉండవలెను. And very importantly, in the time of these dangerous situations, let us be safe by following the precautions. ప్రమాదకరమైనటువంటి దినములలో మనం బ్రతుకుచూ ఉండగా తగు జాగ్రత్తలన్నీ తీసుకొని ఉండవలసిన బాధ్యత శుభ్రతలో ఉందాం. If you can, please stay at home and stay safe. గృహములలోనే ఉండి భద్రముగా ఉండటకు ప్రయత్నించుడి. Let us listen God's word for today. ఈ దినమునకైన దేవుని వాక్యమును విందాం. For our meditation, let us turn our Bibles to book of Matthew chapter 5. మత్తయి సువార్త 5వ అధ్యాయం వైపు మన దృష్టిని సారించెదము. For many past weeks we are meditating from this portion of Beatitudes. ధన్యతలు అనేటువంటి ఈ భాగములో నుండి మనము ధ్యానించుచూ ఉన్నాము గత కొద్ది దినములుగా. And we understood that 7 beatitudes are we meditated before. గనుక మనము ముందు కాలములో 7 ధన్యతలను గురించి మనము ధ్యానించి ఉన్నాము. 6 of them were meditated by us, and today we are going to meditate the 7th one. 6 ముగించుకొని ఉన్నాము. 7వ ధన్యతను గురించి తలంచుచూ ఉన్నాము ఈ దినాన్న. So let us read book of Matthew chapter 5 verse 9. 5వ అధ్యాయము 9వ వచనము మత్తయి సువార్తలో ఉన్న వాక్య భాగం చదువుదాము. Matthew chapter 5 verse 9. 5వ అధ్యాయము 9వ వచనము మత్తయి సువార్త. Blessed are the peacemakers, they will be the children of God. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. Blessed are the children of God. Blessed are the peacemakers, they will be called the children of God. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. So the 6th beatitude, the 7th beatitude which we should have in our life is peace as peacemakers. మనము శాంతిని కలిగి శాంతిని నెలకొల్పు వారముగా ఉండవలెనని ఈ 7వ ధన్యత తెలియజేయుచు ఉన్నది. 7 types of attitudes we are meditating in these beatitudes. ఈ ధన్యతలో అనే విషయాలలో 7 రకములైనటువంటి దృక్పథములను మనము ధ్యానించుచూ ఉన్నాము. Firstly, we meditated poor in spirit. ఆత్మలో దీనులైన వారు ధన్యులని ధ్యానించాం. And mourning for good things. మంచి విషయము కొరకు ఎవరైతే దుఃఖిస్తూ ఉన్నారో వారి నిమిత్తము. And meek.
విధేయత వినయము కలిగిన వారిని గూర్చి, and hunger and thirst for the righteousness. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారిని గూర్చి, Later we understood about being merciful. కరుణ కటాక్షము కలుగుయుండుటను గూర్చి నేర్చుకున్నాం. And in the last sermon we heard about pure in heart. హృదయ శుద్ధిని గురించి కూడా మనం విని ఉన్నాము. And today we are meditating about peacemakers. ఈ దినాన్న సమాధానపరచువారు వారిని గురించి వినబోతూ ఉన్నాం. The Greek word for peacemakers is like this. ఈ రీతిగా ఉన్నది గ్రీకు పదము యొక్క భావము. Erenopois is the Greek word. ఎరెనోపోయిస్ అనేటువంటి గ్రీకు పదములో నుండి వచ్చిన మాట. It came from two Greek words, erene and pois. ఎరెనే అనేటువంటిది పోయిస్ అనేటువంటి మాటలో నుంచి వచ్చింది. Erene is the Greek word for peace. సమాధానము శాంతి కొరకు ఉన్నటువంటి మాట ఎరెనే అనేటువంటి మాట. So erene means it is a compound substance అది మిళితమైనటువంటి పదముగా మనము చూస్తూ ఉన్నాము. which is connected together and becoming as one. రెండు మాటలు కలిపి ఒక మాటగా చూచుచూ ఉన్నాము. So what does peace means in actual definitive sense means like this. దాని యొక్క వివరణ అర్థముతో మనం ఆలోచించితే దాని భావం ఏమంటే, For example, what divides the families, countries, nations and relationships? కుటుంబములను, దేశములను, ప్రపంచాన్నే విభాగించేటువంటిదిగా ఉండేటువంటి తత్వము. But peace will reconcile, restore and unite the relationships together. కానీ శాంతి అనేటువంటిది పోగొట్టుకున్నటువంటి సంబంధములను సత్సంబంధములుగా కలిపేదిగా ఉన్నటువంటి మాట ఇది. So what peace means? Peace is a substance which connects the broken relationships or the broken hearts. సమాధానము అనేటువంటిది ఏమంటే, విడిపోయిన లేక విరగొట్టబడిన దానిని తిరిగి నిర్మాణాత్మకముగా పొందుపరచుట. It reconciles the people, it restores the people. ప్రజలను తిరిగి స్థాపించేటువంటిదిగా సంబంధాలలో ఉన్నది. So peace is very important in each and every human relationship. గనుక సమాధానం అనేటువంటిది ప్రతి మానవ సంబంధములలో చాలా ప్రాముఖ్యమైనది. The first peacemaker of this world is God himself. దేవుడే ఈ దేశ ప్రపంచం అంతటికి శాంతి దూతగా ఉన్నవాడై ఉన్నాడు. Because we call him in the book of Isaiah as the Prince of Peace. ఎందుకనగా యెషయా గ్రంథములో ఆయనను గురించి చెప్పబడినది సమాధాన ప్రభు అని చెప్పబడినది. He is the Prince of Peace, the Lord Jesus who came to reconcile humans to God. మానవులను దేవునితో సమాధాన పరిచేటువంటి పనిలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క పనిని తెలియజేయుచున్నది. He is the Prince of Peace who came to reconcile humans to humans and give peace to all our hearts. మానవులందరినీ కూడా మన హృదయాలలో శాంతి స్థాపించి ఒకరికి ఒకరు సంబంధము కలిగి ఉండువారుగా చేయునది. And when this Prince of Peace will reign in our heart, మన హృదయాలలో ఆ శాంతి ప్రభువు పరిపాలన చేయుచూ ఉంటే, he gives us peace. ఆయనే మనకు శాంతినివ్వగలడు. He helps us to walk in peace. శాంతియుతముగా నడవగలగ చేయువాడు. He helps us to seek peace, love peace and live in peace. సమాధానమును వెదకి దానిని ప్రేమించి తద్వారా జీవించుట చేయగలిగిన పద్ధతి. So at the very outset of meditating this beatitude, కనుక ఈ ధన్యతను గురించి మనము ధ్యానించుతున్నటువంటి విషయములలో ప్రథమముగా, dear friends, here is what God is talking to you. ప్రియ స్నేహితులారా, ఇదిగో ఈ విషయమునే దేవుడు మీతో మాట్లాడుచూ ఉన్నాడు. If you are not having peace in your life, నీ జీవితంలో గనక సమాధానము లేని ఎడల, if you are not able to love peace and get peace into your life, నీ జీవితానికి ప్రేమించి దానిని పొందలేకుండా ఉన్నావు అంటే నీవు ఆ శాంతిని, here is the Prince of Peace who is welcoming you to obtain that peace through coming to him. అది నీవు పొందులాగున ఆయన దగ్గరకు వచ్చి నీవు పొందుటకు ఆయన నిన్ను ఆహ్వానించుచూ ఉన్నాడు. That's why in Philippians chapter 4 it was written like this: pray continuously, give thanks to God, then the peace of God which transcends all understanding will be given to your heart. కనుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చెబుతూ ఉన్నాడు,
నీవు ఎడతెగక ప్రార్థించి నీవు కనిపెట్టినట్లయితే సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము నీవు పొందగలుగుతావు. So when we come to Jesus and pray to him, he gives us peace and he helps us to obtain the real peace in our life. మనము ప్రార్థించి క్రీస్తు ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు ఆ నిజమైనటువంటి శాంతిని పొందుటకు మనలను సామర్థ్యం గలవానిగా చేయును. Today, dear friends, are you not having peace in your life? ప్రియ స్నేహితులారా, ఈ దినాన నీ జీవితంలో శాంతి లేకుండా ఉన్నారా? First, you must have peace in your life. నీ జీవితంలో మొట్టమొదటిగా నీవు శాంతి కలిగి ఉండాలి. And if you want it, you must come to Jesus, who alone can give you peace. అది నీకు కావాలంటే ఆ సమాధానం ఇవ్వగలిగినటువంటి ఒకే ఒక్కడైన క్రీస్తు దగ్గరకు రావాలి. Here in this beatitude, Jesus says all of us to be peacemakers. ఈ ధన్యతలో ఆయన చెప్తున్న మాట ఏమంటే మనమందరం కూడా సమాధాన పరచువారముగా ఉండవలెనని. How a Christian or a human being can be a peacemaker? క్రైస్తవుడు గాని సామాన్య మానవుడు గాని ఏ రీతిగా సమాధాన పరచువాడుగా ఉండగలడు? Firstly, to be in peace, to be a peacemaker, we must be at peace. సమాధాన పరచువారు అంటే ముందు మనం ఆ సమాధానాన్ని కలిగి ఉండాలి. To be a peacemaker, we must be at peace. మనము శాంతిని కలిగి ఉన్న వారమైతేనే ఇతరులకు శాంతిని ఇవ్వగలుగుతాం. Two things are important here while we are at peace. ఈ శాంతిని కలిగి ఉండేటువంటి పరిస్థితి కొరకు రెండు ప్రాముఖ్యమైన విషయములు. Firstly, we must be at peace with God. దేవునితో ముందు సమాధానము కలిగి ఉండాలి మొదటిగా. That's why in Romans chapter 5 verse 10 it was written like this: we are in enmity with God, but now we are getting into peace with Jesus, through Jesus with Father. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనములో అందుకే చెప్పాడు, మునుపు మనము దేవునికి విరోధముగా ఉన్న వారమై ఉన్నప్పుడు క్రీస్తు ద్వారా మనము దేవునికి సమాధానం పరచబడిన వారముగా కలిగి ఉన్నాము. So we all lost the peace with our Father God. తండ్రి అయిన దేవుని నుండి మనము శాంతిని కోల్పోయిన వారము. So now to be a peacemaker, firstly we should obtain peace in our life. శాంతి దూతలముగా మనము ఉండాలి అంటే ముందు మనము శాంతిని కలిగి ఉండాలి. So to get the peace, we must come to God, we must be peace with God. దేవుని దగ్గరకు వచ్చి దేవునితో మనము సమాధానము కలిగిన వారముగా ఉండాలి. The relationship which humans lost with God, we must restore it, we must reconcile it through Jesus, then only we can obtain peace in our life. దేవునితో పోగొట్టుకునేటువంటి సంబంధాన్ని మరలా క్రీస్తు ద్వారా సంపాదించుకొని అప్పుడు మనము శాంతి పరచువారముగా ఉండగలుగుతాం. Through our deeds, through our actions, we are losing that greatest peace that which God has given to us. మన క్రియల ద్వారా మన పనుల ద్వారా దేవుడు ఇచ్చినటువంటి ఆ శాంతిని మనము కోల్పోతూ ఉన్నాము. And we are going in enmity with God where we don't find any peace. దేవునితో శత్రుత్వమును పెంచుకొనిన వారముగా శాంతిని కోల్పోతూ ఉన్నాము. But God wants us to be in peace with him by reconciling through Jesus Christ. యేసు క్రీస్తు ద్వారా తిరిగి దేవునికి సంబంధం కలిగిన వారముగా ఉండి శాంతి పొందు వారముగా ఉండాలని కోరుతూ ఉన్నాడు. So today whoever wants to be a peacemaker and become the children of God, firstly you must be in peace with God. కనుక ఎవరైనాను శాంతి సమాధాన పరచువారుగా ఉండాలి అనుకుంటే మొట్టమొదటిగా దేవునితో నీవు సమాధానం కలిగిన వాడవై ఉండాలి. So God wants us to be in peace with him and with the people. గనుక దేవుడు మనలను కోరేది ఏమంటే ఆయనతో మనము సమాధానము కలిగిన వారముగాను ప్రజలతో సమాధానము కలిగిన వారముగాను ఉండవలెనని. So we can find peace in God. గనుక దేవుని యందు మనం ఆ శాంతిని పొందుతాము. When we come to God, he helps us to find peace in him. దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి మనకు ఆ శాంతిని కనుగొను రీతిగా దేవుడు సహాయపడతాడు. And that peace which we found in God will enable us to go in peace with humanity. దేవునిలో మనము కనుగొనేటువంటి ఆ సమాధానము ప్రజల మధ్య మనకు నెమ్మదిని శాంతిని కలిగించేదిగా ఉంటుంది. It helps us to live in peace with everyone we know and with everyone we don't know. మనం తెలిసిన వారితో గాని తెలియని వారితో గాని అందరితోనూ సమాధానముగా ఉండగలుగుటకు సహాయపడును. It is hard to live in peace with humans. మానవులతో సమాధానం కలిగి ఉండుటంటే
చాలా కష్టమైన పని. Because according to the human attitude, we always look to take revenge. ఎందుకనగా మన మానవ బుద్ధి ఎల్లప్పుడూ కూడా పగ తీర్చుకునేటువంటి తత్వమే. That's why this is not the human attitude we are looking here. కనుక ఇక్కడ మనం చూసేటువంటిది అటువంటి పగ తీర్చుకునే స్వభావము కొరకు కాదు గాని, But these are the attitudes which will beautify your life. దేవుడిచ్చేటువంటి ధన్యతల ద్వారా నీ జీవితము రమ్యముగా ఉండేటందుకు. So if you want to beautify your life, make it as a very precious before God and blessed life. నీ యొక్క జీవితము ఆశీర్వదింపబడి రమ్యముగా ఉండగలిగినటువంటి కోరిక నీకు ఉన్నదా? Be at peace with God and with human beings. దేవునితో సమాధానపడు, ప్రజలతో సమాధానపడు. Don't take any step of revenge against the people. ఇతరులతో పగ తీర్చుకునేటువంటి అడుగులు నీవు ఏమాత్రము వేయవద్దు. As Jesus said, forgive them as I have forgiven you. You must be ready to forgive them. నేను నిన్ను క్షమించిన రీతిగా నీవును ఒకరినొకరు క్షమించవలెను, సిద్ధ మనసుతో ఉండు క్షమించుటకు అని అంటున్నాడు. As the person who found Jesus and the believer of Jesus, we must be ready to forgive the people and go in reconciliation with them. యేసుతో సమాధానమును కలిగిన వారమై ఉండి ప్రజలతో సమాధానము పొందు రీతిగా మనము బ్రతుకవలెనని దైవ నిర్ణయము. In Hebrews book, epistle of Hebrews chapter 12 verse 14, we read like this. 12వ అధ్యాయము 14వ వచనము హెబ్రీయులకు రాసిన పత్రికలో, Make every effort to live in peace with everyone. ప్రతి ఒక్కరితోనూ సమాధానము కలిగి జీవించుమని చెప్పబడి ఉన్నది. So the apostle is telling that we must make every effort, every hard work to live in peace with everyone. ప్రతి ఒక్కరితోనూ సమాధానముగా జీవించుటకై చేయవలసిన ప్రతి ప్రయత్నమును మనము చేయాలి. There may be a people who are humiliating you. నిన్ను నిందించువారు లేకపోతే నిన్ను కించపరచువారు అనేకులు ఉండవచ్చు. There may be the people who are telling mockery against you. నిన్ను హేళనపరిచేవారు చాలా మంది ఉండవచ్చు. There may be people who are making fun of you before your neighbors and everyone. నిన్ను చూచి హాస్యాస్పదముగా ఉండేవారు ఉండవచ్చు. There may be people who are praising you and adoring your name. నిన్ను ఘనపరిచి నిన్ను ఆరాధించువారు కూడా ఉండవచ్చు. But you must be peace with everyone. Either they persecute you or either they exalt you. నిన్ను పైకెత్తినా లేకపోతే క్రిందకి దించినా కూడా నీవు సమాధానముగా ఉండాలి అందరితోనూ. So that's what it means, making every effort to live in peace with everyone. ప్రతి ఒక్కరితోనూ సమాధానము కలిగి ఉండుట అనేటువంటి దానిలో అర్థం అది. No one should be there against you. You must be in reconciliation with everyone. ప్రతి ఒక్కరితోనూ కూడా సమాధాన పరచబడిన స్థితిలోనే ఉండాలి. So these two characteristics people can only become as a peacemaker. కనుక ఇటువంటి గుణలక్షణములు ఉన్నవారే సమాధాన పరుచువారుగా ఉండగలరు. Because Jesus is showing this example to all of us. ఎందుకనగా యేసువారు ఈ ఉదాహరణ ఈ మాదిరి మనకందరికీ చూపుచూ ఉన్నారు. How Jesus became Prince of Peace? ఏ రీతిగా యేసువారు సమాధాన ప్రభు అని పిలువబడ్డారు? Because he is the one who came to reconcile us with God. దేవునితో మనలను సమాధాన పరచుటకై వచ్చిన వాడు గనుక. And he himself went in reconciliation with the Father. తండ్రితో ఆయన కూడా సమాధానముగా ఉన్నవాడు. And he was in peace with all the people whoever is there before him. ఆయనకు ముందు వచ్చిన ప్రజలందరితోనూ కూడా సమాధానముగా ఉన్నాడు. Either they persecuted him, either they humiliated him, he was in peace with everyone. ఆయనను వారు నిందించినప్పటికీ ఆయనను హింసించినప్పటికీ అందరితోనూ సమాధానముగానే ఉన్నాడు. That's why Jesus became the Prince of Peace, in whom we can find the peace. కనుక అందుకే ఆయన సమాధాన ప్రభు అని పిలువబడి ఆయనలో మనం ఆ శాంతిని కనుగొనగలుగుతున్నాం. And we human beings who want to make peace to the people must obtain peace firstly. గనుక ప్రజలతో సమాధాన పరచువారముగా ఉండడానికి ముందు మనము ఆ శాంతిని ఆ సమాధానాన్ని కలిగి ఉండాలి. And nextly let us listen what are the works of the peacemaker. అయితే ఈ సమాధాన పరచువారి యొక్క క్రియలు లేక పనులు ఏ రీతిగా ఉంటావో చూద్దాం. The responsibility of the peacemakers. సమాధానపరచు వారి యొక్క బాధ్యతలు. So first
responsibility of a peacemaker is మొదటి బాధ్యత ఏమంటే bringing peace to the heart of the troubled ones. ఎవరైతే కష్టములో లేకపోతే తొందరలో ఉన్నారో కలవరంలో ఉన్నవారో వారి హృదయాలకు శాంతిని ప్రకటించుట. Today we find many people who are troubled in their hearts. హృదయాలలో కలవరము కలిగిన ప్రజలు అనేక మంది ఉన్నారు ఈ దినాలలో. Especially in these COVID situations, many are struggling, many are getting trouble, many are afraid in their hearts. ఈ కోవిడ్ అనేటువంటి పరిస్థితులలో అనేకులు హృదయములలో కలవరముతో ఉన్న పరిస్థితులు. And many lost their dear ones and near ones are and having great grief in their life. అనేకులు తమ స్వంత ప్రియులను పోగొట్టుకొనినటువంటి దుఃఖముఖులై ఉన్నారు. So with now as a peacemaker, you must give them spiritual instructions and spiritual food and make them in peace. సమాధాన పరచు వారి బాధ్యతగా నీవు వారికి ఆత్మీయమైనటువంటి మంచి విలువలను ఆహారం విలువ కలిగిన ఆహారములు ఇచ్చి వారిని ప్రోత్సహించాలి. These people whose heart is getting trouble, whose mind is getting trouble, who are not having peace because of struggles in their body. వారి యొక్క శరీరములోను కష్టములు కలవరము కలిగినటువంటి హృదయముతో ఉన్నటువంటి బాధలతో ఉన్నటువంటి ప్రజలుగా ఉన్నవారు, you must go to them and say peace unto them. వారి దగ్గరకు వెళ్ళి వారికి సమాధానమును నీవు ఏర్పరచాలి. You must be ready enough to tell and go to them that do not worry, God is there with you. దుఃఖించవద్దు, దేవుడు మీ పక్షముగా ఉన్నాడు అని వారి దగ్గరకు వెళ్ళి నీవు చెప్పగలగాలి. You must be ready to give them the courage and encouragement that they need to overcome this trouble and have peace in their life. ధైర్యమును చెప్పి వారి జీవితములలో శాంతిని కలిగిన వారుగా వారు ఉండునట్లు నీవు ప్రయత్నించాలి. There is no other way by which a human can forget the troubles or problems that he is facing. ఎదుర్కొనుచున్నటువంటి సమస్యలను త్వరగా మర్చిపోయేటువంటి పరిస్థితి ఉండదు ప్రజలలో. But only by the instructions and the encouragement that a peacemaker gives to a human who is in need, they can restore their peace in their life. ఎవరైతే వెళ్ళి ఆ శాంతిని స్థాపించాలనేటువంటి ఉద్దేశంతో వారికి ప్రోత్సాహకరమైనటువంటి మాటలు చెప్పి ఆదరణనిస్తారో వారు శాంతిపరచువారుగా సమాధానపరచువారుగా ఉండగలుగుతారు. So let us be the peacemakers to the troubled hearted people. గనుక కలవరము చెందిన హృదయాలకు శాంతిని ప్రకటించువారముగా ఉందాం. And secondly, the responsibility of peacemaker is రెండవదిగా ఉన్నటువంటి బాధ్యత ఏమంటే bringing peace between the fellow human beings. మానవులకు మధ్య సమాధానపరచుట. So bringing peace firstly in the troubled hearted people, హృదయములో కలవరమున్న వారికి శాంతిని ప్రకటించుట. and secondly bringing peace between fellow humanity. మానవులకు మధ్య శాంతిని నెలకొల్పుట. Many times in our locality or even in the church today, we find fellow humans, fellow believers who are having strife and anger between people. ఈ దినాలలో ప్రజలు వారి మధ్యలలో చాలా భయంకరమైనటువంటి విభేదములతోనూ కలహములతోనూ ఉండేటువంటి పరిస్థితి. So as a peacemaker, you must be ready to go to them and take hatred between those two peoples. ఆ ప్రజల మధ్య వ్యక్తుల మధ్య ఉన్నటువంటి వ్యతిరేక భావము లేక ఏహ్య భావమును తొలగించేటువంటి ప్రయత్నము చేసి సమాధానపరచాలి. You must understand your responsibility as the child of God is to make peace between people. నీ బాధ్యత ఏమంటే సమాధానపరచువానిగా వారిరువురి మధ్యను కూడా సమాధానము నెలకొల్పగలగాలి. It is not to go and pour petrol or kerosene between them so that they will be writing more fire between each people groups. అక్కడకు వెళ్ళి వారికి ఉన్నటువంటి పరిస్థితులకు ఇంకనూ కూడా ఆజ్యము పోసిన రీతిగా భగ్గును మండించే రీతిగా నీవు కలహములు పెట్టుట కాదు. Many people today, they won't make peace between the warring or the people who are fighting. కలహముగా ఉన్నటువంటి ప్రజల దగ్గరకు వెళ్ళి ఆ కలహాన్ని ఆర్పడానికి బదులుగా ఈ దినాలలో చాలా మంది they are going in relation or in good confidence with one community and fighting against the other person who is there. ఇంకొక వ్యక్తితో
పోరాటము లేకపోతే జగడము చేయడానికి ప్రోత్సహించేటువంటి వారుగానే ఉంటారు. It is not the responsibility or the attitude of the peacemaker. అయితే సమాధానపరచు వారి యొక్క దృక్పథము బుద్ధి ఆ రీతిగా ఉండకూడదు. Our responsibility is not to put fire but to make them as peace people. మండుతున్న దానికి ఇంకను కూడా అధిక మంటలు కలిగించే రీతిగా మనము చేయటం కాదు గాని సమాధానపరచు వారముగా ఉండాలి. Abigail went before a meeting, went before David coming to his husband, and she met the David and she reconciled with David. పరిస్థితి విషమించక ముందే అబీగయలు అనేటువంటి ఆమె దావీదు దగ్గరకు వెళ్లి సమాధానమును కోరుకున్నది. And she made a great peace between Nabal and David there. నాబాలుకును దావీదుకును మధ్య శాంతిని నెలకొల్పి ఉన్నది. Because of that, in the later chapters we see Abigail became the part of Israel community after. ఇశ్రాయేలు సమాజంలో ఒక భాగముగా ఆమె చేర్చబడినది తరువాతి అధ్యాయములలో మనం చూస్తాం. She became part of the royal family of David after getting in peace with David. ఆ రీతిగా సమాధాన పరిచిన అనంతరము దావీదు యొక్క రాచరికపు కుటుంబంలో చేర్చబడినది. So today, as the peacemakers, we must remove the hatred and strife between people and bring them in peace with each other. కనుక ఈ దినాలలో శాంతిపరచు వారముగా మనము ప్రజల మధ్య ఉన్నటువంటి హేహ్య స్వభావమును తొలగించి సమాధానమును నెలకొల్పు వారముగా ఉండాలి. And the third responsibility of peacemaker is మూడవ బాధ్యత ఏమి అంటే bringing humans in peace with God. దేవునితో సమాధాన పరచబడిన ప్రజలుగా తయారు చేయుట. Bringing humans into peace with God. దేవునితో సమాధానము కలిగిన ప్రజలుగా ప్రజలను మార్చుట. This is the highest responsibility of a peacemaker. ఇది సమాధానపరచువానికి ఇవ్వబడిన గొప్పదైనటువంటి బాధ్యత. We find many people who are in enmity with God even today. ఈ దినాలలో ఈ దినానికి కూడా అనేక మంది దేవునికి వ్యతిరేకులుగా ఉన్నవారు ఉన్నారు. Even many people scold Jesus. They tell all worst words against Jesus today. యేసును తృణీకరించువారు, యేసును తిట్టుచూ ఉన్నవారు దినాలలో అనేకులు ఉన్నారు. But as a peacemaker, you must be ready to reconcile them instead of criticizing them. వారిని విమర్శించుట కాదు గాని వారు సమాధాన పడవారుగా సమాధాన పరచబడినట్లు నీ బాధ్యత నెరవేర్చాలి. Reconcile them with correcting their opinions through the gospel of God. దేవుని సువార్త ద్వారా వారి భావములను మార్చుట వలన సమాధాన పరచబడగలుగుటకు దోహదం చేయాలి. Reconcile the persons who are against God or Jesus by showing the love of Jesus to them. క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను చూపుట ద్వారా తిరిగి దేవునికి సమాధానము కలిగిన వారుగా ఉండడానికి ప్రయత్నించాలి. Bring peace to the human beings with God by showing the peace of God to them. దేవుని యొక్క శాంతిని వారికి తెలియజేయడం ద్వారా దేవునితో వీరు శాంతి కలిగి ఉండేవారుగా శాంతి పరచుట. So the three very important responsibilities of the peacemakers. గనుక సమాధాన పరచు వారి యొక్క ప్రత్యేకమైన మూడు బాధ్యతలు. Bringing peace to the trouble-hearted. కలవరమైన హృదయానికి శాంతినిచ్చుట. Bringing peace to the fellow human beings who are in hatred. హేహ్య భావముతో ఉన్న ప్రజలకు సమాధానమును కలిగించుట. And bringing humans into peace with God. దేవునితో ప్రజలు సమాధాన పరచబడిన వారుగా నెలకొల్పుట. The peacemaker who fulfills these three responsibilities, ఈ మూడు బాధ్యతలు నెరవేర్చేటువంటి సమాధాన పరచు వ్యక్తికి he will be called as the children of God. అటువంటి ప్రజలే దేవుని కుమారులని పిలువబడతారు. He or she who does these works of the peacemaker will be becoming the children of God. సమాధాన పరిచేటువంటి ఈ పనిలో ఉన్నటువంటి వారు ఎవరైనాను సరే స్త్రీ పురుషులను దేవుని పిల్లలుగా అంగీకరింపబడు వారుగా ఉన్నారు. Jesus made as the children of God by reconciling us into peace with God. దేవునితో మనము సమాధానం కలిగి ఉండుటకు క్రీస్తు మనలను ఆ రీతిగా సమాధాన పరిచారు. And if you want to be continue in that obtaining relationship or the greatest
greatest relationship with Father God, తండ్రితో నీవు ఆ సమాధానాన్ని కలిగి ఉండేటువంటి పరిస్థితిలో నిలిచి ఉండాలి అంటే, if you want to move in greater relationship with the Son Jesus and the Holy Spirit, యేసుక్రీస్తుతోను పరిశుద్ధాత్మతోను ఆ సత్సంబంధమును కలిగిన సమాధానము నీవు కలిగి ఉండాలి అంటే, and if you want to be called so-called inheritance of God in your life, దేవుని స్వాస్థ్యముగా పిలువబడేటువంటి కుమారులు కుమార్తెలనబడుటకు, not even by Jesus before in past getting in reconciled with God, ఆ రీతిగా దేవునితో సమాధాన పరచబడడానికి క్రీస్తుకు ముందుగానే we also should be walking in peace with God by having a peacemaker's life. కనుక సమాధాన పరిచే వారి జీవితాన్ని మనం కలిగి ఉండి దేవునితో సమాధానము కలిగి ఉందాం. So today let us walk in peace with God and humans. కనుక ఈ దినాన్న దేవునితో సమాధానము కలిగి మానవులతో సమాధానము కలిగి ముందుకు సాగుదాం. So let us pray and submit our lives to God. ప్రార్థించి మన జీవితాలను దేవునికి సమర్పించుకుందాం. Father, we thank you for this beautiful time. తండ్రి, మంచి సమయం కొరకు నీకు వందనములు. Lord, help us all to be in peace with you. మేమందరమును నీతో సమాధానము కలిగిన వారముగా ఉండునట్లు అనుగ్రహించు. Father, we thank you for sending your Son who has brought us into peace with you. నీతో సమాధానము కలిగి ఉండుటకు నీ కుమారుడైన యేసును పంపినందులకు వందనములు. And today help us to continue in that good relationship with you. అటువంటి మంచి సత్సంబంధము కలిగిన సహవాసములో నీతో ఉండునట్లు మాకు దయచేయము. And help us to be in peace with people. ప్రజలతో కూడా మేము సమాధానము కలిగిన వారముగా ఉండునట్లు అనుగ్రహించుము. Bless all who listen God's word today. ఈ వాక్యమును వినిన వారందరినీ దీవించుము. We ask this prayer in Jesus' name. యేసు నామములో ఈ ప్రార్థన చేయుచు ఉన్నాము తండ్రి. Amen. ఆమేన్. May God bless you all. దేవుడు మిమ్ములను అందరినీ దీవించుగాక. Thank you for listening the word of God. Hope you all are blessed by this program. For your prayers and concerns, our phone numbers 8863299940 and one more phone number 9177383746. Our address, Pastor T. Moses Abhishek, son of Reverend T. Blessing, Bhaskar Nagar, Samalkot, Emmanuel Church, 533440, India.